వాటర్ గ్లాస్లో వాటర్ తీసుకున్నాం. తర్వాత ఇది ఆయిల్. ఓకే, ఆయిల్ వాటర్లో కలిపితే ఏమవుతుంది? ఫ్లోట్ అయితే ఉంటుంది కదా. ఎందుకు ఫ్లోట్ అవుతుంది? డెన్సిటీ. వెరీ గుడ్, డెన్సిటీ వల్ల. దేనికి లెస్ డెన్సిటీ ఉంటుందో అది ఫ్లోట్ అవుతుంది, దేనికి ఎక్కువ డెన్సిటీ ఉంటుందో అది సింక్ అవుతుంది. మీన్స్ లోపల కింద వైపు ఉండేది ఎక్కువ డెన్సిటీ ఉన్నది, తక్కువ డెన్సిటీ ఉండేమో పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. చూద్దాం. ఓకే, ఫ్లోట్ అయిందా లేదా? అంటే ఆయిల్కి ఏమైంది? ఆయిల్ ఫ్లోట్ అయింది, వాటర్ కింద ఉంది. రైట్. ఇప్పుడు మరి ఈ ఆయిల్ వాటర్ను మనం మిక్స్ చేయొచ్చా? మీరు బాగా ఇట్లా స్పూన్తో బాగా మిక్స్ చేస్తున్నారు చూడండి. మిక్స్ చేసినా కానీ మిక్స్ అవుతుందా? మరి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసే అవకాశం ఉందా? ఎస్ అంటే ఉంది. ఎట్లా? దీని కొంత సోప్ వేస్తాను. సోప్. ఓకే, సోప్ వేసి దీన్ని కలుపుతుంది చూడండి. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఉన్నలాగా లేకుండా ఇప్పుడు ఏమైపోయింది? మిక్స్ అయిపోయింది కదా. మరి మిక్స్ కావడానికి కారణం ఏంటి? సోప్ అనేది ఏం చేసింది? వాటర్ను తర్వాత ఆయిల్ను ఏం చేసింది? మిక్స్ చేసింది. రైట్. సో ఓకే, ఇందాక చూసినటువంటి యాక్టివిటీలో వాటర్లో ఆయిల్ వేసినప్పుడు ఆయిల్ అనేది పైన ఫ్లోట్ అయ్యి వాటర్ కింద ఉండిపోయింది. ఎప్పుడైతే మనం సోప్ను కలిపినామో అప్పుడు ఆ ఆయిల్ అనేది వాటర్లో మిక్స్ అయిపోయింది. మరి సోప్ను కలిపినప్పుడు ఆయిల్ వాటర్ ఎలా కలిసిపోయింది అనడానికి సోప్ యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలా. సోప్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవడమే, సోప్ యొక్క స్ట్రక్చర్ని మనం మిసిలి అని అంటాం. మిసిలి. మిసిలి సోప్ యొక్క స్ట్రక్చర్ గురించి మాట్లాడితే ఇలా సోప్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఈ సోప్ యొక్క స్ట్రక్చర్లో ఒక సైడ్ ఎండ్ను టేల్ అంటాం, టేల్ పార్ట్. ఇదేమో హెడ్ పార్ట్ అంటాం. ఈ హెడ్ పార్ట్ను హైడ్రోఫిలిక్ ఎండ్ అంటారు. హైడ్రోఫిలిక్ ఎండ్. తర్వాత ఈ టేల్ పార్ట్ను హైడ్రోఫోబిక్ ఎండ్ అంటారు. హైడ్రోఫోబిక్ ఎండ్ అంటారు. సో ఫోబిక్ మీన్స్ ఫోబియా. ఫోబియా మీన్స్ ఇది వాటర్లో మనకు ఆయిల్ కలపడానికి ప్రయత్నం చేసింది కాబట్టి ఇది వాటర్ ఫోబియా. అంటే వాటర్ ఫోబియా అంటే వాటర్ ఫియర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈజీగా గుర్తుంటుంది వాటర్ ఫియర్. తర్వాత హైడ్రోఫిలిక్ అంటే ఇది వాటర్ లవర్. సో వాటర్ లవర్ మీన్స్ వాటర్కు టువర్డ్స్, అట్రాక్టెడ్ టువర్డ్స్. అంటే సోప్ ఎప్పుడైతే మనం ఆయిల్ ఉన్నటువంటి వాటర్లో వేసినప్పుడు ఈ హెడ్ పార్ట్ అంటే హైడ్రోఫిలిక్ ఎండ్ అనేది వాటర్లో కలిసిపోతుంది. ఈ టేల్ పార్ట్ అంటే హైడ్రోఫోబిక్ ఎండ్ అనేది గ్రీజ్ లేదా ఆయిల్ వైపు ఇది అట్రాక్ట్ అవుతుంది. ఆ గ్రీజ్ లేదా ఆయిల్ను మనకు వాటర్లో కలిపేస్తుంది అనమాట. సో దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఒక కంటైనర్ తీసుకున్నాం. కంటైనర్లో వాటర్ తీసుకున్నాం. వాటర్లో ఒక డట్ క్లాత్ పెట్టినాం. ఈ డట్ క్లాత్ ఆయిల్ లేదా గ్రీజ్ ఉన్నటువంటి ఒక డట్ క్లాత్ పెట్టినప్పుడు దీంట్లో ఎప్పుడైతే మనం సోప్ వేస్తామో సోప్ వేసినప్పుడు ఈ రకంగా మనకు ఏం జరుగుతుందంటే ఈ సోప్ యొక్క ఒక పార్ట్ అంటే టేల్ పార్ట్ అనేది గ్రీజ్ లేదా ఆయిల్ వైపు వస్తుంది. తర్వాత మిగిలిన పైన పార్ట్ అంటే హెడ్ పార్ట్ అనేది వాటర్లో మిక్స్ అయిపోయి ఈ గ్రీజ్ లేదా ఆయిల్ను మెల్లిగా ఇది బయటకు తీసుకొచ్చి ఈ వాటర్లో కలిపేస్తుంది. అందుకే వాటర్ అనేది డట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఆయిల్ లేదా గ్రీజ్ను మనం వేరు చేయడానికి మనం సోప్ను యాడ్ చేస్తాం. ఇది మిసిలి యొక్క విధానం అన్నమాట.